నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సోను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. అరవై 7వ సర్గలో ప్రవేశించాం. నిన్న నుంచి అంగదుడి యొక్క ప్రోత్సాహంతో వానరులు వాళ్ళు కూడా విశాలకాయలే, వాళ్ళు కూడా చాలా పౌరుషవంతులు అయినప్పటికీ ఆ కుంభకర్ణుడి యొక్క భయంకరమైనటువంటి అసాధారణమైనటువంటి ఆకారం చూసి వాళ్ళు పారిపోతూ ఉంటే అంగదుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పిలిచి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళకి
తెలియజేసి వాళ్ళందరినీ ఉత్సాహపరిచాడు. వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. తేని వృత్తా మహాకాయ శ్రుత్వా అంగదవచస్తదా నైష్టికీం బుద్ధిమాస్థాయ సర్వే సంగ్రామకాంక్షిణః సముదీరిత వీర్యాస్తే సమారోపిత విక్రమాః పర్యవస్థాపిత వాక్యైః అంగదేన బలీయసా. బలవంతుడైనటువంటి ఆ అంగదుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అంతకుముందు వాళ్ళ యొక్క పరాక్రమం ఎలా ఉండేదో అని గుర్తు చేసి వాళ్ళని, ఎందుకురా భయపడతారు, మనందరం కూడా రాక్షసుల కంటే మించిన పరాక్రమం గలవాళ్ళమే, ఏం భయం లేదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి తీసుకొచ్చాడు. ప్రయాతాశ్చ గతా హర్షం మరణే కృత నిశ్చయాః చక్రుసుతుములం యుద్ధం వానరాశ్చక్త జీవితాః. వాళ్ళందరూ కూడా వానరులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధం చేశారన్నమాట. వాళ్ళ మరణే కృత నిశ్చయ, ఏం భయం లేదు, వాళ్ళు యుద్ధం చేస్తూ మనం చనిపోయినా పర్వాలేదు యుద్ధంలో అనేటువంటి నిశ్చయం తీసుకొని వాళ్ళు వానరాహ త్యక్త జీవితాహ, ఇంకా వాళ్ళ జీవితం గురించి భయం లేకుండా భయాన్ని వదిలేశారు. వాళ్ళు వదిలేసి చాలా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభించారు వాళ్ళు కూడా. అథ వృక్షాన్ మహాకాయ సానోని సుమహాంతి చ వానరాస్తూర్ణముద్యమ్య కుంభకర్ణం అభిద్రవన్. ఇక వాళ్ళందరూ కూడా దొరికినటువంటి శిలలు, పర్వత శిఖరాలు, వృక్షాలు ఇవన్నీ చేదపుచ్చుకొని అందరూ కూడా కలిసి కుంభకర్ణుని మీకి యుద్ధానికి వెళ్ళిపోయారు. అందరూ తెగించి వెళ్ళిపోయారు వాళ్ళు. కుంభకర్ణ సుసంక్రుద్ధో గదాముద్యమ్య వీర్యవాన్ దర్శయన్ స మహాకాయ సమంతాత్ యక్షిపద్రిపోన్. కుంభకర్ణుడు వాడికి లెక్కే ఉంది. వాడు అసలు చేతిలో మంచి గదని చేతిలో పుచ్చుకున్నాడు. వాడు భయంకరంగా ఉన్నాడు. వాడు చాలా క్రోధంతో ఉన్నాడు. పెద్ద కళ్ళు, ఎర్రని కళ్ళు, అసలు వాడి ఆకారం మనం తలుచుకుంటే మనకి భయం వేస్తుంది. అలా ఉంటాడు వాడు కుంభకర్ణుడు, మహాభయంకరుడు వాడు. వీళ్ళవన్నీ విసిరితే మాత్రం వాడికి ఏం లెక్క ఉందా ఏమన్నా. వాడందరినీ కూడా అన్ని వైపులా మనకి మామూలుగా ఇప్పుడు సినిమాలో వాటిలో ఉరికనే చూపిస్తారు, వాడేదో పెద్ద హీరోలాగా అందరినీ ఇలా ఇలా చేస్తాను, అవన్నీ ఉరికనే ఉట్టిదే సినిమాలో. కానీ అది నిజంగా కుంభకర్ణుడితో యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు. అంత పర్వతకాయలైనటువంటి వానరులు శిలలు అవన్నీ పట్టుకుని వచ్చి వాళ్ళు చేస్తుంటే కూడా వాడు అసలు లెక్క లేకుండా అటుపక్కల అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొంటున్నాడు. శతాని సప్తచ అష్టౌచ సహస్రాణి చ వానరాః ప్రకీర్ణా శేరతే భూమౌ కుంభకర్ణేన తాడితాః. వాళ్ళు అసలు వేలల్లో వచ్చి పడ్డారు కుంభకర్ణుడి మీద ఒక్కసారి. ఇంకెవడన్నా అయితే వాళ్ళు ఇంక నెలటి వాడు, అలాంటి వాళ్ళు మొత్తం శతాని సప్తచ అష్టౌచ సహస్రాణి. సప్త శతాని అంటే 700 మంది, అష్టౌ సహస్రాణి 8000 మంది వానరులందరూ కూడా ప్రకీర్ణా శేరతే భూమౌ కుంభకర్ణేన తాడి. వాడి చేత కొట్టబడి అన్ని వేల మంది ఒక్కసారి కింద పడ్డారు. వాడు 8700 మంది వానరులు ఒక్కసారి చుట్టూ తిరిగి వాళ్ళు కొట్టేప్పుడు వాళ్ళందరూ కింద పడ్డారు. షోడశాష్టౌ చదశ శతస్తథైవ చ పరిక్షిప్య చ బాహుభ్యాం ఖాదన్ స పరిధావతి భక్షయన్ భృశ సంవృద్ధో గరుడ పన్నగానివా. వాడు ఒక్కసారి 16 మందిని, ఒకసారి 8 మందిని, ఒకసారి 10 మందిని, ఒకసారి 20 మందిని, 30 మందిని లెక్కలేదు. అలా పట్టుకోవడం, వాళ్ళు వెంటపడడం, వాళ్ళని పట్టుకోవడం, లేకపోతే వాళ్ళందరినీ కలిపి ఇలాగా మనం ఏదో పెద్ద దీన్ని ఇలా ఉన్నటువంటివన్నీ ఇలా పోగు చేస్తాం కదా,
అలా ఒకసారి పోగు చేసి వాళ్ళందరినీ మన నొక్కాడంటే చచ్చిపోయారన్నమాట వాళ్ళు. అయిపోయిన తర్వాత వాళ్ళ నోట్లోకి బయట కింద పడేయడం కాదు, నోట్లోకి వేసుకోవడం వాళ్ళందరినీ. వాడికి అసలు ఊహించలేం మనం. మనకు అసలు ఊహిస్తేనే దడదలు ఆడిపోతుంది. అలాంటి యుద్ధం చేస్తాడు వాడు. మనకే అలా ఇప్పుడు చదువుకుంటేనే ఎలా ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులకు ఎలా ఉండాలి, అసలు ఎంత భయంకరమైనటువంటి యుద్ధం అసలు. వాడు ఏమన్నా అసలు కృచ్ఛ్రేణ చ సమాస్వస్థ సంగమ్యచితరస్తత వృక్షాద్రిహత్స హరయ తస్తు సంగ్రామమూర్ధని. అయినప్పటికీ వాళ్ళు ధైర్యం తెచ్చుకుని వాళ్ళు ఆ వానరులు అందరూ కలిసి గుమికూడి పర్వత శిఖరాలని వృక్షాలని వాటన్నింటినీ పీకొచ్చి వాళ్ళు ఎలా అయినా సరే యుద్ధం వాడితో కాకపోయినా మిగిలిన కూడా ఉన్నటువంటి రాక్షసుని చంపడం మొదలెట్టారు వాళ్ళు. యుద్ధం వాడి వెనక్కి తిరగకుండా. తతః పర్వతముత్పాత్య ద్వివిధ ప్రవకర్షభ రుద్రా గిరిశృంగాభం విలంబైవతో యద. వీడేం చేస్తున్నాడంటే వీడు గరుడ పన్నగానివా, గరుత్మంతుడు కోపం వచ్చి పాముల్ని ఎలా అయితే తినేస్తాడో వీడు వానరులను తినేస్తున్నాడు వీడు. గరుత్మంతుడు ఒక్కోసారి గరుత్మంతుడి కోపం, మరి ఆ పాములన్నీ కూడా గరుత్మంతుడి యొక్క తల్లిని వాళ్ళ దాస్యంలో పెట్టినటువంటివన్నీ ఉన్నాయి కదా. అప్పటి నుంచి కూడా గరుత్మంతుడి పామును చూస్తే చాలా కోపం. అందుకని ఆ పాములు గరుత్మంతుడి దగ్గర రాలేవు. అలాగే వీడు ఆ వానరుల్ని పాముని గరుత్మంతుడు ఎలా తినేస్తాడో అలా పట్టుకుని గుప్పిళ్ళు తీసి తినేస్తున్నాడు. ఏవో తినేవన్నీ ఇలా పట్టుకుని ఇలా తిన్నట్టుగా తినేస్తున్నాడు వాడు. అప్పుడు ద్వివిధుడు చూశాడు. మరి ద్వివిధుడు చాలా సేనాపతి, వానర సేనాపతుల్లో పెద్దవాడు కదా ఆయన. వెంటనే ఏం చేశాడంటే మేఘంలా ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు ద్వివిధుడు. వాడు కూడా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు. పెద్ద పర్వత శిఖరాన్ని అలా పీక్కొచ్చేసేట. పీక్కొచ్చేసి కుంభకర్ణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. తం సముత్పాట్య చిక్షేప కుంభకర్ణాయ వానర. ఆ దగ్గర తీసుకొచ్చి వాడు మీకు విసిరాడు పర్వత శృంగాన్ని. అంటే ఏమిటి, పక్క పెద్ద పర్వతం ఉంటే ఆ పర్వతానికి అన్ని వరుసని పెద్ద పెద్ద శృంగాలు ఉన్నాయి, శిఖరాలు. అందులో ఒకటి లాక్కొచ్చాడు. లాక్కొచ్చి దగ్గర తీసుకెళ్ళి వాడు మీకు విసిరాడు కుంభకర్ణుడి మీకు. ఉత్పాట్య అంటే పీక్కొచ్చి, చిక్షేప అంటే విసిరాడు కుంభకర్ణుడి మీద. విసిరితే తమ అప్రాప్య మహాకాయం తస్య సైన్యే అపదత్తతః. వాడు అసలు ఆ రాక్షసుడు దాకా కూడా వెళ్ళలేదండి. అది వెళ్లకుండా ఆ సైన్యంలో మిగతా రాక్షసుల మీద పడింది. అది వాడి దాకా వెళ్లకుండా అలా మధ్యలో ఇలా అనేప్పటికీ అది కాస్త దూరంగా పడిపోయింది. వాడికి ఏం తగులుతుందో పెడుతుందా. మమర్ద్యాస్వాన్ గజాశ్చాపి రథాశ్చాపి గజోత్తమాన్ తాని చ అన్యాని రక్షాంసి ఏవం చ అన్యత్ గిరే శిరః. అప్పుడు ఆ పర్వత శిఖరం కింద పడేప్పటికీ దాని కింద ఆ రాక్షసులు సైన్యం ఉంది కదా, వాళ్ళలో ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఇవన్నీ కూడాను, అలాగే మిగతా రాక్షసులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నలిగి తెచ్చిపోయారు ఆ పర్వతకి. వాడికి ఏం అవ్వలేదు, కానీ వాడు ఒక్కసారి ఇలా కొట్టేప్పటికీ ముందే పడిపోయింది. పెద్ద పర్వత శిఖరం అది. దాని కింద పడేప్పటికీ ఏనుగులు, గుర్రాలు, ఈ రాక్షసులు అందరూ నలిగి తెచ్చిపోయారు వాళ్ళందరూ. అలాగా తత్శైలవేగాభిహతం హతాశ్వం హతసారథిం రక్షసాం రుధిర క్లిన్నం బభూవయోధనం మహత్. అప్పుడు యుద్ధంలో అంతా కూడా ఆ శైల శిఖరాలను తీసుకొచ్చి అందరూ విసురుతున్నారు. విసురుతుంటే వాడికేం ఉండలేదు, కానీ అవన్నీ కింద పడేప్పటికీ ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రాక్షసులు అందరూ కూడా నలిగిపోయి వాళ్ళ రక్తం అంతా పారడం మొదలెట్టింది. ఆ కిందంతాను రాక్షసుల యొక్క రక్తం అంతాను. రథినో వానరేంద్రాణం శిరై కాలాంతకోపమై శిరాంసి నర్దతాం జహ్ము సరసా భీమనిస్వనాహ. రాక్షసులు ఏం చేశారంటే వాళ్ళు కూడా మరి చాలా గట్టివాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా బాగా భీమ విక్రమాహ, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, సింహనాదం చేసినటువంటి వాళ్ళై వాళ్ళు భయంకరమైనటువంటి బాణాలు వేస్తూ వాళ్ళని, వానరుల్ని వారికి
నిశితమైనటువంటి బాణాలు వేస్తూ వాళ్ళ తలకాయలు ఎగరగొట్టేస్తున్నారు వీళ్ళు రాక్షసులు. సమానమైనటువంటి యుద్ధంగా జరుగుతోంది. వాళ్ళు మహాభయంకరంగా ఉన్నారు, వీళ్ళు మహాభయంకరంగా ఉన్నారు. అదే వాళ్ళకి ఏంటంటే మన కుంభకర్ణుడు గారు ఉన్నారు, మనకన్నా వాళ్ళు మహాధైర్యంగా ఉన్నారు. వీడికేమో ఎంత చేస్తున్నారు కానీ లోపల ఆయన చూస్తేనే ధరపడుతుంది. వాడికేం తగలలేదు. వాడి దగ్గర అంగని ఇలా అంటాడే అని మన ఈగల్లో దోమల్లో వాళ్ళతో ఇలా అంటాం కదా, అలా అంటున్నాడు అనమాట. వాడు అది పడిపోతున్నాయి. వానరాశ్చ మహాత్మాన సముత్పాట్య మహాద్రమాన్ రథానశ్వాంగజానుష్ట్రాన్ రాక్షసాన్ అభ్యసోదయన్. ఇంకా వాడిని ఎలాగూ అంత తేలిక ఏం చేయలేం మనం అని తెలిసి వీళ్ళు వాళ్ళ సేనాపతులకి వాళ్ళకి వదిలేసి మిగతా రాక్షసులందరూ ఆ పీక్కి వచ్చినటువంటి వృక్షాలతో వాటితో మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా నలగొట్టేస్తున్నారు. వాళ్ళ గుర్రాలని, ఒంటెల్ని, ఏనుగుల్ని, రాక్షసుల్ని అందరినీ పూర్తిగా నలిపి చంపేస్తున్నారు వాళ్ళు. ఇక హనుమంతుడు ఏం చేస్తున్నాడంటే హనుమాన్ శైల శృంగాణి శిలాశ్చ వివిధాన్ ద్రుమాన్ వవర్ష కుంభకర్ణస్య శిరస్య అంబరమా స్థిత. హనుమంతుడు ఏం చేశాడంటే ఆ శిలల్ని వాడన్నింటినీ కూడా పీకి నేల మీద కాకుండా ఆకాశంలోకి ఎగిరి ఆ పైనుంచి కుంభకర్ణుడి నెత్తి మీకు వర్షం కురిపిస్తున్నాడు. అవన్నీ వీడి మామూలుగా తగలటలేదు కదా వాడికి. అందుకని ఇలా లాభం లేదని చెప్పేవాడు హనుమంతుడు. ఆయన ఏం చేశాడంటే శిలాశ్చ వివిధాన్ ద్రుమాన్, పెద్ద పెద్ద చెట్లు శిలలు అవన్నీ వరుసన పీకొచ్చడం, పైకి ఆకాశంలోకి ఎగురుతాడు. కుంభకర్ణుడి కంటే చాలా పైకి ఎగురుతాడు అనమాట. ఎగిరి వర్షం కురిపించాడు. కుంభకర్ణస్య శిరస్య, వాడి నెత్తి మీ పడేట్టుగా కురిపించాడు వర్షం. తాని పర్వత శృంగాణి శూలేన స బిభేద బభంజ వృక్తవర్షం చ కుంభకర్ణో మహాబల. వాడి చేతిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శూలం ఉంది. అది ఆ శూలం పెట్టి వాడు ఆ పడుతున్నటువంటి వాడిని ఇలా అంటుంది తిప్పుతున్నాడు. ఆ పడుతున్నటువంటి శిలలు, వృక్షాలు ముక్కలై కింద పడుతున్నాయి. వాడి తలకు కూడా తగలటలేదు. అది హనుమంతుడు చేసినా కూడా. అది వాడి చేతిలో పట్టుకున్నటువంటి ఆ ఆయుధం ఉందే, ఎంత పెద్ద పెద్ద ఆయుధాలు అవి. వాటి ప్రమాణం కూడా మధ్యలో ఇస్తాడు. ఒక్కోటి కొన్ని టన్నుల బరువు ఉంటుంది, మామూలు కాదు. మామూలుగా విజయించినది కాదు, కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అంటే మన వాళ్ళు క్రేన్తో ఎత్తాలి. అలాంటిది వాడు అది బట్టి గిరిగిర తిప్పుతుంటే ఆ శిలలు గిర్లని ముక్కలై పడిపోతున్నాయి వాడికి. తతో హరీణాం తదనీకముగ్రం దుద్రావ శూలం నిశితం ప్రగృహ్య తస్థౌ స తస్య ఆపతద పరస్థాన్ మహీధరాగ్రం హనుమాన్ ప్రగృహ్య. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ తీక్ష్ణమైనటువంటి శూలం పట్టుకొని వాడి కోపం వచ్చి వానర సైన్యం మీదకి విరుచుకుపడ్డాడు వాడు. ఇది చూసిన తర్వాత హనుమంతుడు ఓరి దుంపదగా వీడు తప్పించుకుని మన వాళ్ళందరూ చంపేస్తున్నాడు అని చెప్పి హనుమంతుడు ఏం చేశాడంటే ఆ శిఖరాలన్నీ కూడా చేత్తో పట్టుకొని రాక్షసులకు ఎదురుగుండా వెళ్ళి నుంచున్నాడు ఇప్పుడు హనుమంతుడు. ఎందుకంటే హనుమంతుడు ఎదురుగుండా నుంచోపోతే వీడి మిగతా రాక్షసులందరినీ ఊచకొత్త కోసిపారేస్తున్నాడు. మామూలుగా వాడు చేత్తో కొడితేనే చచ్చిపోతున్నారు రాక్షసులందరూ, వానరులందరూ. ఇంకోటి శూలం కూడా పట్టుకుని వానర సైన్యం మీకు దూసుకెళ్ళిపోతున్నాడు. అమ్మో లాభం లేదు, మన వాళ్ళు చచ్చిపోతారని చెప్పి హనుమంతుడు అవన్నీ చేత్తో పట్టుకొని తానే వాడికి ఎదురుగుండా నుంచున్నాడు వెళ్ళి. సకుంభకర్ణం కుపితో జఘాన వేగేన శైలోత్తమ భీమకాయం. వాడు కుంభకర్ణుడు పెద్ద శరీరంలా, పెద్ద పర్వతంలా ఉన్నటువంటి శరీరం ఉన్నటువంటి వాడు, భయంకరుడైనటువంటి వాడు. వాడిని అందులో అసలే ఎలా ఉన్నాడు, అసలే కోపంతో ఉన్నాడు. వాడిని ఏం చేశాడంటే హనుమంతుడు జఘాన వేగేన సంచుక్షుభేతేన తదాభిభూతో మేధాద్రగాత్రౌ రుధిరాసవిక్త. అప్పుడు కుంభకర్ణుడి మీద గట్టిగా ఆ శిలలు చేతిలో ఉన్నటువంటివన్నీ వేసి ఎదురుగుండా వాడి ఛాతి మీద కొట్టాడనమాట హనుమంతుడు. కొడితే కుంభకర్ణుడు ఒక్కసారి వాడికి చాలా దెబ్బ తగిలింది. హనుమంతుడు కదా మరి అవతలు కొట్టింది, హనుమంతుడు కూడా తక్కువ అంటే ఆయన. వాడి శరీరంలోంచి రక్తం బయటికి చిమ్మడం మొదలెట్టింది. ఆ పైనుంచి రక్తం చిమ్మి వాడి శరీరం అంతా రక్తం చిమ్మడం మొదలెట్టింది.
సశూలమావిద్య తడి ప్రకాశం గిరిం యథా ప్రజ్వలితాగ్నిశృంగం బాహ్వంతరే మారుతిమా జఘాన మహో గుహోచలం క్రౌంచమివోగ్రశక్త్యా. ఇంకా వాడు ఏం చేశాడంటే ఒక్కసారి శూలాన్ని ఇలా తిప్పుతుంటే మెరుపు తీగల్లా ఉంది శూలం. వాడి చేతిలో ఉన్నటువంటి శూలాన్ని తిప్పుతుంటే వేగంగా మన ఆకాశంలో మబ్బులు వచ్చేటప్పుడు మెరుపు తీగలు ఇలా 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 ఉంటాయి కదా, అలా కళ్ళు మెరుమెట్టు కోల్పెట్టి మెరుపు తీగల్లా ఉందన్నమాట అది. దాన్ని తిప్పుతూ ఎలా ఉందంటే దాని చివర అగ్ని ఉంది, అగ్నిజ్వాలలో ఉన్నట్టుగా ఉందట, అలా కనిపిస్తుంది ఆ శూలం. దాన్ని గట్టిగా తీసి హనుమంతుడి యొక్క ఛాతి మీద విసిరట్టు గుచ్చుకున్నట్టుగా అంత భయంకరమైనటువంటి శూలాన్ని తిప్పి వేగంతో అలా విసిరట్టు హనుమంతుడి మీద. సశూలమా విద్యతడి ప్రకాశం అంత ఉందన్నమాట ఇది. అలాగా ఎలాగంటే కార్తికేయుడు తన చేతిలో ఉన్నటువంటి శక్తి ఆయుధంతో క్రౌంచ పర్వతాన్ని ఎలా అయితే కొట్టాడో, క్రౌంచ పర్వతం అనేటువంటి పర్వతాన్ని ఇలా కొడితే పర్వతం బద్దలైంది కార్తికేయుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు. అలాగా వాడు ఆ శూలాన్ని హనుమంతుడి మీద కొట్టాడు. సశూల నిర్భిన్న మహాభుజంతర ప్రవిహ్వల శోణితముద్వమన్ ముఖాత్. హనుమంతుడు నోట్లోంచి రక్తం కక్కున్నాడు బయటికి ఆ దెబ్బకి. భయంకరమైన దెబ్బ, మామూలు దెబ్బ ఏమిటది? ఆ శూలం ఎంత ఉంది, వాడు ఆ విసిరినటువంటి వాడు ఎంత ఉన్నాడు, వాడ వేగం ఎంత, అలాంటిది గట్టిగా 2 బాహువులకి మధ్య కొట్టాడు. ఇలాంటి చోటకి కొడితే నోట్లోంచి రక్తం కక్కున్నాడు హనుమంతుడు. ననాద భీమం హనుమాన్ మహాహవే యుగాంత మేఘస్తనిత స్వనోపమం. అది గుచ్చుకున్నటువంటి దానికి హనుమంతుడు పెద్ద మహా ఆర్తనాదం చేసేట్టు గట్టిగా అబ్బా నరిచేట్టు హనుమంతుడు. ఆ హనుమంతుడు వచ్చినటువంటి నాదం ఎలా ఉందంటే భయంకరమైనటువంటి ప్రళయకాలంలో ఉన్నటువంటి మేఘాలు గర్జిస్తున్నట్టుగా ఉంది హనుమంతుడు గర్జన. తతో వినేదు సహసా ప్రహృష్ట రక్షోగణాస్తం వ్యధితం సమీక్ష్య ప్లవంగమాస్తు వ్యధిత భయార్త ప్రదుద్రువు సంయతి కుంభకర్ణాత్. ఆ హనుమంతుడికి అలా దెబ్బ తగిలేప్పటికీ రాక్షసులందరూ చాలా ఉత్సాహం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు ఈయన చచ్చిపోయాడు, పడిపోయాడులే, ఇంక చచ్చిపోయాడులే, ఇంక మనకు అనుకుంటున్నారు వాళ్ళు. అలా వాళ్ళు గట్టిగా కోలాహలం చేస్తున్నారు అన్నమాట. వాడు ఈ కుంభకర్ణుడి యొక్క భయంతో వానరులు హనుమంతుడిని ఎప్పుడైతే దెబ్బ కొట్టాడో, హనుమంతుడిలా ఆత్మనాదం చేశాడో, వానరులు భయపడి వాళ్ళు పారిపోవడం మొదలెట్టారు, వీళ్ళేమో సంతోషంగా రావడం మొదలెట్టారు. చాలా భయంకరమైన సన్నివేశం ఇది. అంటే ఏంటి, హనుమంతుడు పడిపోయాడు అనుకుంటున్నారు రాక్షసులు. అంటే ఆత్మనాదం చేశాడు, మరి మామూలు తక్కువ దెబ్బ కాదు అది. ఎంత హనుమంతుడు అయినప్పటికీ ఆ వేగానికిను ఆ వాడి దెబ్బకి రక్తం నోటి నుంచి బయటకు వచ్చేంత దెబ్బ అంటే మామూలు దెబ్బ హనుమంతుడికి. మనం మామూలు మళ్ళాంటి సన్నాసులు కాదు. అలాంటిది రాక్షసులకి చాలా సంతోషం కలిగిందనమాట వాడికి. అబ్బా ఒక పెద్ద హనుమంతుడు పీడ వదిలిపోయి చచ్చిపోయాడు అనుకుంటారు వాళ్ళు. వానరులు అయ్యి బాబోయ్ హనుమంతుడికి దెబ్బతయింది బాబోయ్ అని వీళ్ళు పారిపోతున్నారు భయపడి. అప్పుడు చూశాడు ఇలా ఉంటే లాభం లేదని చూసి తతస్థు నీలో బలవాన్ పర్యవస్థాపయన్ బలం. ఇక నీలుడు చూశాడు, ఆయన కూడా పెద్ద సేనాపతి కదా, ఆయన చూశాడు. చూసి హనుమంతుడేమో వాయుపుత్రుడు, నీలుడేమో అగ్నిపుత్రుడు కదా, చూశాడు. చూసి ప్రవిజిక్షేప శీలాగ్రం కుంభకర్ణాయ ధీమతే. వెంటనే ఏం చేశాడంటే తన బలమంతా ఉపయోగించి ఒక మహాశైలం పర్వతం యొక్క శిఖరాన్ని వాడు కుంభకర్ణుడి నెత్తిమీకి విసిరాడు. వాడు మళ్ళీను తదా పదంతం సంప్రేక్ష్య ముష్టినా అభిజగాన ముష్టి ప్రహారాభీతం తత్శీలాగ్రం యశీర్యత సవిస్ఫులింగం సజ్వాలం
నిపపాతమహీతలే. ఆ పెద్ద పర్వత శిఖరాన్ని నీలుడు వాడి మీకు విసిరితే తన మీకు పడుతున్నటువంటి ఆ శిఖరాన్ని ఇలా పిడికిలు బిగించి ఆ పర్వతాన్ని ఒక్క దెబ్బ కొట్టేట్టు వీడు ఆ శిఖరాన్ని, కుంభకర్ణుడు. అది ముక్కలు ముక్కలయ్యి ఆ ముక్కలన్నీ కూడాను వెలుగుతున్నటువంటి నిప్పు ఇవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఖండాలు అలా కింద పడేటవి అన్నీ కూడా. అంత పెద్ద దాన్ని పిడికిలు పెట్టి కొడితే నిరిగిపోయాయి అనమాట అని. తదాపతంతం సంప్రేక్ష ముష్టినా భిజగాన అలా పడిపోయాయని. ఈ లోపల ఋషభుడు అనేటువంటి ఇంకో ఆయన ఉన్నాడు, వానర సేనాపతిలో ఇంకో సేనాపతి, మహాభయంకరుడైనటువంటి వాడు ఋషభ. ఆయన తర్వాత శరభ ఇంకో సేనాపతి, నీల, గవాక్ష, గంధమాదన. వీళ్ళు 5 ఉన్నారు మహాభయంకరమైనటువంటి వానర సేనాపతులు. వాళ్ళందరూ కూడా పంచ వానర శార్దూలాహ కుంభకర్ణం ఉపాద్రవన్. వాళ్ళు అప్పటిదాకా మిగతా రాక్షసులను యుద్ధం చేస్తూ వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళు చూశారు పరిస్థితి. హనుమంతుడిని దెబ్బ కొట్టాడు, నీలుడు కొట్టిన దెబ్బ తప్పించుకున్నాడు అని చెప్పి వీళ్ళందరూ 5 కూడా ఒక్కసారి కుంభకర్ణుడు మీ బయలుదేరారు. శైల వృక్షై స్థలై పాతైర్ముష్టిభిశ్చ మహాబలా కుంభకర్ణం మహాకాయం నిజఘ్ను సర్వతో యుధి. అందరూ ఒక్క మాటగా, కొంతమంది పర్వతాలు శిఖరాలను పట్టుకొని, కొంతమంది చెట్లను పట్టుకొని, కొంతమంది ముడి పిడికిలతోనూ అన్ని వైపుల నుంచి వాడిని బాగా కొట్టడం మొదలెట్టారు. వాడిని కుంభకర్ణుడిని చుట్టుముట్టేసి స్పర్శానివ ప్రహరాన్ స్థాన్ వేదయానో నవితే వృషభంతు మహావేగం బాహుభ్యాం పరిషస్వజే. వాడు ఎలా ఉన్నాడంటే అవన్నీ అసలు శరీరాన్ని తగిలినట్టుగా కొళ్ళేట్టు వాడికి. వాడంతా కొడుతుంటే వాడికి, అంటే వాడి శరీరం అంత భయంకరమైనటువంటి ఉక్కు శరీరంలా ఉంటుందన్నమాట వాడిది. ఇంతమంది మహాభయంకరులు వీళ్ళు. మామూలు వాళ్ళు కొడితే అవతల వాడు చచ్చిపోయి పడిపోవాల్సింది మిగతా రాక్షసులు అయితే. అలాంటిది అందరూ చుట్టూ చేరి కొడుతుంటే వాడికి ఏం తగిలినట్టుగా కొడలేట్టు వాడు. వాడు ఏం చేశాడు, వెంటనే ఆ ఋషభుడు ఎదురుకుండా ఉన్నాడు కదా, ఆయన్ని గట్టిగా ఇలా పట్టేసేట. ఎదురుకుండా ఉన్నటువంటి ఆయన పట్టేసేట. కుంభకర్ణ భుజాభ్యాంతు పీడితో వానఋషభ నిపపాత ఋషభో భీమ ప్రముఖాగత శోణిత. అంత భయంకరమైనటువంటి ఋషభుడు, వాడు చాలా గట్టివాడు ఋషభుడు, ఉక్కు లాంటివాడు. వాడిని ఎదురుకుండా ఒక్కసారి ఇలా పట్టి గట్టిగా నొక్కేసేట్టు వీడు. ఆ నొక్కిన దెబ్బకి ఋషభుడు కాస్తాను నోట్లోంచి రక్తం బయటకు వస్తే కింద పడ్డాట ఆయన. ముష్టినా శరభం హత్వా జానునా నీలమా హవే. చేత్తోనేమో ఆ శరభుడిని ఒక్క దెబ్బ కొట్టేట్టు వీడు ముష్టితో. ముష్టి అంటే పిడికిలతో. ఇంకో పక్క నుంచి కాలుతో ఆ నీళ్ళని ఒక తందనేట. ఆజఘాన గవాక్షంతో తలేనేంద్రపురి ఇంద్రరిపుస్తరా. ఇంకోటి ఆ పక్కన గవాక్షున్నాడు కదా, ఒక చేత్తో ఇలా అరిచేత్తో వాడిని గట్టిగా ఒక తరిచేట్ట వాడిని. పాదేనాభ్యహన్ క్రుద్ధ స్తరసా గంధమాదనం. గంధమాదుడిని పక్కన ఆడపక్కన దిగి 2 కాళ్ళతో ఎగిరి వాళ్ళని గంధమాదుడిని తన్నెట్టువాడు. ఇలా వాడు అటుపగా చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వానర సేనాధిపతుల్ని ఒకడిని కాళ్ళతో తన్నాడు, ఇంకోటి చేత్తో తెరిచాడు, ఇంకోటి ముష్టితో కొట్టాడు, ఇంకోటి పిడికిలతో ఇలా పిగించేశాడు. ఇలా నానా ఇవి చేశాడు అందరినీ. చేస్తే దత్త ప్రహార విహిత ముముహు శోణితోక్షిత. వాళ్ళందరికీ కూడా ముక్కులోంచి కళ్ళలోంచి రక్తం వచ్చేసేవాడికి. వచ్చేసి వాళ్ళందరూ కూడా నిపేతుస్తే మేదిన్యాం నికృత్తాయ కింసుకా. హింసుక వృక్షాలు ఉంటాయి పెద్దవి, వాడన్నింటినీ విరిచి పడేసినట్టుగా వీళ్ళందరూ కూడా విరిగిపోయినట్టు కింద పడిపోయారు. అందరూ కూడా పడిపోయారు కిందకి. తేషు వానర ముఖ్యేషు పతితేషు మహాత్మసు వానరాణం సహస్రాణి కుంభకర్ణం ప్రదద్రువు. ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా కింద పడేసాడో అప్పుడు కొన్ని వేల మంది వానర వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఒక్కసారి వచ్చారు వీడి మీదకి.
కుంభకర్ణుడు మీకు అటాక్ చేయడానికి. తం శైలమివ శైలాభా సర్వే తు ప్లవర్షభా సమారుహ్య సముత్పత్య దదంశుశ్చ మహాబలా. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాడిని చుట్టుముట్టేసి ఎగిరి కొంతమంది వాడి మీకు ఎక్కేసి వాడి చెవులు కొరికేసి వాడిని గీరేసి వాడిని కొరికేసి ఇలా భయంకరంగా చేసేస్తారన్నమాట వాళ్ళు. ఇంకో లాభం లేదని చెప్పేసి వాడి మీకు ఎక్కేశారు. వాళ్ళు ఎగిరేసి వాడి మీకు ఎక్కేసి వాళ్ళకు వీళ్ళు వానలు కూడా కూరలు గలవాళ్ళు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద కూరలు ఉన్నవాళ్ళు. ఆ కూరలతో వాడిని కొరికేసి గోళ్ళతో పీకేసి ఇలా చేస్తున్నారు వాడిని. స వానర సహస్రైస్తు విజిత పర్వతోత్పమ రాజరాక్షస వ్యాఘ్రో గిరిరాత్మరుహైరివా. వాడు ఎలా ఉన్నాడంటే ఈ 1000 మంది వానరులందరూ ఇలా వాడి మీకు ఒక్కసారిగా వచ్చి వాడిని ఇలా చేస్తుంటే వీడు ఎలా ఉన్నాడంటే వాడు ఆ వృక్షాలు అని వీడు వానరులంతో చుట్టూ ఉండి పర్వతాకారమైనటువంటి వాడు అద్భుతమైనటువంటి బ్రహ్మాండంగా ఉన్నట్టు చూడడానికి. అంటే వాడు రక్తం కారుతున్నా సరే బాహుభ్యాం వానరాన్ సర్వాన్ ప్రగృహ్య స మహాబల భక్షయామాస సుసంక్రుద్ధో గరుడ పన్నగానివా. వీడేం చేశాడంటే 1000 మంది వాడి మీద వచ్చి ఒకసారి విరుచుకుపడ్డారు కదా, 2 చేతులు ఇలా దాచి ఎంతమంది దొరికితే అంతమంది ఇలా తీసుకుని తినేయడం మొదలెట్టేటవాడు. గరుత్మంతుడు పావుని నేసినట్టుగా వీడు తినేయడం మొదలెట్టేటవాడిని. ఇలా ఒంటి మీద ఎక్కిన వాళ్ళని ఇలా తీసుకోవడం తినేయడం అలా చేస్తున్నట్టు వాడు భయంకరంగాను. ప్రక్షిప్త కుంభకర్ణేన వక్త్రే పాతాళ సన్నిభే నాసాపుటాభ్యాం సంజగ్ము కర్ణాభ్యాం చ ఇవవానరా. వాడు తీసుకుని లోపలికి వేసేసుకుంటున్నాడు. అవి మామూలుగా ఉందే, వాడి నోరు పెద్ద పాతాళ గుహలాగా ఉందిట. ఆ నోరు ఆ నోట్లోకి వేసేసుకుంటున్నాడు. వాళ్ళలో కొంతమంది ఆ నోట్లోంచి వెళ్ళి మళ్ళీ వాడి చెవుల్లోంచి వాడి ముక్కులోంచి బయటకు వచ్చేస్తున్నట్ట. అంటే వాడి చెవులు ముక్కులు కూడా ఎంత పెద్దగా ఉంటాయో చూడండి. అసలు మనం అసలు ఊహకు కూడా అందదు మనకి. వాడి శరీరం ఎలా ఉంటుంది, వాడి కళ్ళే పెద్ద బండి చక్రాల్లో ఉన్నాయంటే మరి ఎలా ఉంటుంది? వాడి కళ్ళే ఒక కన్ను పెద్ద చక్రంలాగా ఉందిట. మరి చెవులు ఎంత ఉంటాయి, ముక్కు నాసాపుటాలు ఎంత ఉంటాయి. అందుకని వీడు ఆమె నోట్లో వేస్తే వాడు ముక్కులోంచి చెవులోంచి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నట్టు వాళ్ళు. అలా ఉంది వీళ్ళందరూ. భక్షయన్ భృషు సంగృద్ధో హరీన్ పర్వత సన్నిభ బభంజ వానరాన్ సర్వాన్ సంగృద్ధో రాక్షసోత్తమ. వాడు ఏం చేశాడంటే వాడు పర్వతంలా ఉన్నాడు కదా, వాడు ఇలా దొరికిన వాడిని మళ్ళీ బయటకు వచ్చిన వాడిని చెట్లు దొరికిన వాడిని ఇలా విరిచేసాడు, నోట్లో వేసుకుంటున్నాడు, మింగేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు బయటికి రావడం వీలు లేకుండా. అది ఏ యుద్ధం అది అసలు. మాంస శోణిత సంక్లేదాం కుర్వన్ భూమిం స రాక్షస చిచార హరిసైన్యేషు కాలాగ్నివ మూర్ఛిత. వాడు ఎలా ఉన్నట్టంటే ప్రళయాగ్నిలా ఉన్నట్టు వాడు. ఇంకా అసలు వాడు వానరులాగా పెద్ద సంఖ్యలో అలా ఉన్నారు కదా, వాళ్ళందరి మీదలోకి వెళ్ళిపోతున్నాడు. అంతే, వాళ్ళలోకి వెళ్ళిపోవడం, నలిపేయడం, తినేయడం, అదే వాడి పని. వాడు ముందే చెప్పాడు కదా, ఒక్క రోజులో మొత్తం ఉన్నటువంటి అందరినీ తినేయగలని చెప్పాడు వాడు. ఏది అక్కడ ఉన్న వాళ్ళని కాదు. అందుకనే వాడు నిద్రపోయిన తర్వాత ఒక్కరోజు మాత్రమే వాడికి మెలుకునేట్టుగా ఇచ్చారు వాళ్ళు. శాపం బ్రహ్మగారు ఇచ్చాడు శాపం వాడిని, ఒక్కరోజే మేలుకోగలడని. అందుకంటే ఒక్కరోజు మేలుకుంటేనే అసలు వాడు తినేస్తుంటే, వాడు రోజు మేలుకుంటే ఏమవుతుంది, 2 రోజులు 3 రోజులు చాలు, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి జీవులు అందరినీ తినేస్తాడు వాడు. అంత మొత్తం మాంస శోణిత సంక్లేదాం కుర్వన్ భూమిం. వాడ నడుస్తుంటే కాళ్ళ కింద నలిగి తెచ్చిపోతున్నారు వానరులు. మొత్తం ఆ భూమి అంతా కూడా వానరుల యొక్క రక్తం మాంసంతలాగా నిండిపోయింది. వజ్రహస్తో యథాశక్త పాశహస్త ఇవాంతక శూలహస్తో బభౌ యుద్ధే కుంభకర్ణో మహాబల. మహాయుద్ధం చేస్తున్నాడు వాడు.
చేతిలో ఆ శూలం పట్టుకుని వజ్రపాణి అయినటువంటి ఇంద్రుడిలాగా, అలాగే పాశం పట్టుకున్నటువంటి యముడిలాగా అలా చేతిలో శూలం పట్టుకుని వాడు ఇష్టం వచ్చినట్టు ఆ యుద్ధభూమిలో అటు ఇటు తెక్కుతుంటే వాడి కాళ్ళకి నలిపి తెచ్చేవాళ్ళు, వాడి చేతికి అందేవాళ్ళు, వాడు శూలం తగిలి తెచ్చేవాళ్ళు. ఇంకా అసలు వానరుల్ని ఊచకోత కోసేస్తున్నాడు వాడు భయంకరంగా. యథా శుష్కాణ్యరణ్యాన్ని గ్రీష్మే దహతి పావక తథా వానర సైన్యాన్ని కుంభకర్ణో దదాహస. ఎలా అయితే వేసంకాలంలో అడవుల్లో ఎండిపోయినటువంటి చెట్లని నిప్పు రగులుకొని కాల్చిపారేస్తుందో అలా వానర సైన్యాన్ని కాల్చిపారేస్తున్నాడు వాడు. అలా ఉన్నాడు వాడు. తతస్తే వధ్యమానాస్తు హతయూధా ప్లవంగమా వానర భయ సంవిద్ధ వినేదుర్వికృతైశ్వరై. ఆ విధంగా వాడు సంహారం చేసి పారేస్తుంటే ఆ వానర సైన్యం పాపం వాళ్ళందరూ కూడాను చాలా వికృతంగా ఆర్తనాదం చేస్తున్నారు. అనేకశో వధ్యమానా కుంభకర్ణేన వానరా రాఘవం శరణం జిగ్ముర్వ్యధిత భిన్నచేతసా. ఇంకప్పుడు వాళ్ళందరూ కూడా మన వల్ల కాదు రాముడు తప్ప, అంటే ఇక్కడ ఏంటంటే ఇంతసేపును మనందరం కలిసి వాడిని వధించేద్దాం అనుకుంటూ చేశారు. ఇంక వాళ్ళకి అర్థమైంది మన వల్ల కాదు వీడిని చంపడం, మనం కాదు చెప్పేది రాముడు తప్ప అని. వాళ్ళందరూ వెళ్ళి మహాప్రభో శరణు శరణు మేమే చంపాలని. అప్పుడు రాముడు దిగుతాడనమాట. ఇది రహస్యం. రహస్యం అంటే ఏం లేదు, వాళ్ళు ఏమనుకున్నారంటే మనం మహావీరులం, మనం మహా పెద్ద కాయం, పెద్ద శరీరం ఉంది, మన రాళ్ళని వీళ్ళని విసురుతాం, ఎంతవాడు అంత పెద్దవాడైనా వాడిని మనందరం కలిసి చంపేస్తాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా వాడిని చంపడం మన వల్ల కాదని చెప్పి ఆర్తనాదం చేసి వాడు చివరికి ఏం చేశారంటే రాఘవం శరణం జగ్ముహు, రాముడిని శరణు వేడారు. ప్రభగ్నాన్ వానరాన్ దృష్ట్వా వజ్రహస్తాత్మజాత్మజ అభ్యధావత వేగేన కుంభకర్ణం మహాహవే. ఈ లోపల వజ్రహస్తాత్మజాత్మజ, వజ్రహస్తుడు అంటే ఇంద్రుడు, ఆయన యొక్క కొడుకు ఎవరు? వాలి. ఆయన యొక్క కొడుకు అంగదుడు. ఈ లోపల అంగదుడు మహావేగంతో కుంభకర్ణుడి మీకు వెళ్ళాడు. వాడు చాలా వేగంతో శైలశృంగం మహద్గృహ్య వినతంస ముహుర్ముహు త్రాసయన్ రాక్షసాన్ సర్వాన్ కుంభకర్ణ పదానుగాన్ చిక్షేప శైలశిఖరం కుంభకర్ణస్య మూర్ధని. వాడు ఏం చేశాడంటే కుంభకర్ణుడితో ఉన్నటువంటి రాక్షసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కుంభకర్ణుడు వానరులను ఎలా చంపుతున్నాడో వీడు రాక్షసుని చంపేయడం మొదలెట్టాడు భయంకరంగాను. మహావేగంతో చంపేస్తూ ఒక పెద్ద శైలశిఖరం తీసుకెళ్ళి కుంభకర్ణుడు నెత్తి మీద చాలా గట్టిగా కొట్టాడు. సతేనాభిగత మూర్ధ్ని శైలేంద్రరిపుస్తథా శైలేన ఇంద్రరిపుస్తథా కుంభకర్ణ ప్రజ్వాల క్రోధేన మహతా తదా. అప్పుడు వాడు చాలా కోపం వచ్చింది వాడికి. వచ్చి సో అభ్యధావత వేగేన వాలిపుత్రం అమర్షణ. ఇంకా వాడు సహించలేకపోయాడు వాడు వేసినటువంటి దెబ్బకి. ఇంకప్పుడు వీడు అంగదుడు వైపు తిరిగాడు వీడిని చంపేయాలని కుంభకర్ణుడు. మిగతా వానరుని వదిలేసి వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, వీడెవడో వచ్చి మనకి గట్టిగా చేస్తున్నాడు వాలిపుత్రుడు అని చెప్పి వాడి మీద తిరిగాడు. కుంభకర్ణో మహానాద త్రాసయన్ సర్వవానరాన్ శూలం ససర్జ వైరోషాత్ అంగదేతు మహాబల. వాడేం చేశాడంటే చాలా భయంకరంగా గర్జించాడు. గర్జించి వానరులందరూ భయపడేట్టుగా గర్జించి అంగదుడిని తన చేతిలో ఉన్నటువంటి శూలం ఉందే ఆ శూలంతో చాలా గట్టి దెబ్బ కొట్టాడు అంగదుడి మీద. తదాపతంతం బలవాన్ యుద్ధమార్గ విశారద
లాఘవాన్ మోక్షయామాస బలవాన్ వానరషభ. అంగదుడు చాలా యుద్ధంలో చాలా అలర్ట్గా ఉంటాడు. తర్వాత యుద్ధ మార్గ విశారద అన్నాడు వాల్మీకి మహర్షి కూడా. అంటే యుద్ధం అనేటువంటి మార్గాన్ని బాగా తెలిసినటువంటి వాడు అంగదుడు. ఆ శూలం తన మీద తగలబోతోంది, తగిలిందంటే చాలా పెద్ద దెబ్బ అవుతుంది. హనుమంతుడే అలా చేస్తే అంగదుడు కూడా మరి కష్టం. అందుకని అంగదుడు చూసి లాఘవాన్ మోక్షయామాస, చాలా మంచి లాఘవంతో అది తనకు తగిలేప్పుడు పక్కే తప్పుకుని దాన్ని చేశాడనమాట, తప్పించేసుకొని ఉత్పత్యతేనం తరస తలేన ఉరస్యతాడయన్ స తేనాభిహత కోపాత్ ప్రముమోహ అచలోపమహ. వెంటనే ఆయన ఏం చేశాడంటే గట్టిగా ఎగిరి ఆ శూలం తనకు తగలకుండా తప్పించుకుని ఈ లోపల వాడు మళ్ళీ శూలం పట్టుకునే లోపల ఎగిరి వాడి ఛాతి మీద చాలా గట్టి దెబ్బ కొట్టేట్టు అంగదుడు. స తేనాభిహత కోపాత్ ప్రముమోహ అచలోపమహ. వాడు ఆ దెబ్బకి వాడికి మూర్ఛ వచ్చింది, వాడికి కుంభకర్ణుడికి. ఒక్కసారి వాడు అయిపోయి ఒక్కసారి పక్కకి పడినట్టు పని అయిందనమాట వాడికి. మొట్టమొదటిసారి యుద్ధంలో అంగదుడు ఎంత గట్టిగా కొట్టాడు మరి వాడిని. అంటే అంగదుడు దెబ్బ మామూలు దెబ్బ కాదు, వాలితో సమానమైనటువంటి బలం గలవాడు. వాలి రావణాసురుణ్ణి చితక్కొట్టేశాడు అంతకుముందు, ఇవన్నీ అవ్వకముందు. రావణాసురుణ్ణి 30 దిప్పులు పెట్టాడు, వాడిని అన్నీ తిప్పాడు వాడిని, అలా చేసినటువంటి వాడు. అందుకని వాడంత గట్టి దెబ్బ కొట్టేప్పటికీ కుంభకర్ణుడు కూడా ఒక్కసారి వాడు తెలియదెప్పినంత పని అయిందనమాట వాడికి. లబ్ధ సంజ్ఞో కొంచెం తెలివి తప్పింది వాడికి, మళ్ళీ కొంచెం తెలివి వచ్చింది. లబ్ధ సంజ్ఞ అంటే తెలివి వచ్చినటువంటి వాడు. అతిబలో ముష్టిం సగృహ్య రాక్షస అపహతస్తేన చిక్షేవ విసంజ్ఞస్స పపాత. అప్పుడు వాడు ఏం చేశాడంటే వాడు ఎడం చేత్తో పిడికిలి బిగించి అంగదుడిని పైనుంచి ఇలా కొట్టాడు నెత్తి మీద. ఆ దెబ్బకి అంగదుడు మూర్చిపోయాడు, కింద పడ్డాడు, స్పృహ తప్పి కింద పడ్డాడు ఆ దెబ్బకి. తస్మిన్ ప్లవకశార్దూలే విసంజ్ఞే పతితే భువి తచ్చూలం సముపాదాయ సుగ్రీవం అభిదుద్రువే. అంగదుడు కింద పడిపోగానే ఆ పక్కన సుగ్రీవుడు ఉన్నాడు. వీడు వెంటనే శూలం తీసుకుని సుగ్రీవుడి వైపు పరిగెత్తాడు వీడు కుంభకర్ణుడు. సుగ్రీవుడు మీకు వెళ్ళాడు వీడు. తాం అపదంతం సంప్రేక్ష్య కుంభకర్ణం మహాబలం ఉత్పపాత తదా వీర సుగ్రీవో వానరాధిప. ఎప్పుడైతే కుంభకర్ణుడు శూలం పట్టుకుని తన వైపు తన మీకు వస్తున్నాడో చూశాడు సుగ్రీవుడు. చూసి ఒక్కసారి పైకి గిరాడు, వాడికి అందకుండా ఒకసారి ఆకాశానికి పైకి ఎగిరాడు. ఎగిరి స పర్వతాగ్రం ఉత్క్షిప్య సమావిధ్య మహాకపి అభిద్రా వేగేన కుంభకర్ణం మహాబలం. ఆ పైకి ఎగిరినవాడు అలా వెళ్ళి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి కుంభకర్ణుడి పైన దూకాడు కుంభకర్ణుడి మీదకి. తం ఆపతంతం సంప్రేక్ష కుంభకర్ణ ప్లవంగమం తస్థౌ వివృత్త సర్వాంగౌ వానరేంద్రస్య సన్ముఖ. ఇంక ఇప్పుడేం చేశాడంటే సుగ్రీవుడు తన మీకు దూకుతున్నాడు, చూశాడు ఆ పర్వతాన్ని పెద్దను పట్టుకుని. చూసి వెంటనే తన శరీరాన్ని ఇలా వెడల్పుగా చేసి రా అన్నట్టుగా నుంచున్నట్టు వాడు చూడండి. వాడు సుగ్రీవుడు మీద దుక్కుతుంటే వాడు ఇలా దా అన్నట్టుగా రెడీ నేను అన్నట్టు నుంచున్నట్టు వాడు చేసి
కపిశోణిత దిగ్ధాంగం భక్షయంతం మహాకపీన్ కుంభకర్ణం స్థితం దృష్ట్వా సుగ్రీవో వాక్యమబ్రవీత్. సుగ్రీవుడు చూశాడు, వీడు అప్పటిదాకా వీళ్ళని వానల్ని మింగేస్తున్నాడు, తినేస్తున్నాడు, నవిలు తినేస్తున్నాడు. చూశాడు సుగ్రీవుడు. చూసి కుంభకర్ణుడితో అంటున్నాడు, పాతితాశ్చ త్వయా వీరా కృతం కర్మ సుదుష్కరం భక్షితాని చ సైన్యాని ప్రాప్తం తే పరమం యశః త్యజ తద్వానరానేకం ప్రాకృతై కిం కరిష్యసి సహస్వ ఏకం నిపాతం మే పర్వతస్యాస్య రాక్షస. సుగ్రీవుడు అంటున్నాడు వాడితో, ఓ రాక్షసుడా, నిన్ను మెచ్చుకోవాల్సిందే నేను. ఎందుకంటే నువ్వు మహావీరులైనటువంటి మా వాళ్ళందరినీ పడేసావు, దెబ్బ కొట్టావు, పడేసావు. తర్వాత మా వాళ్ళందరినీ చాలామందిని తినేసావు. నేను మెచ్చుకుంటున్నాను రా. అయితే వాళ్ళందరూ నీ బలం ముందు పాపం ప్రాకృతులైనటువంటి వాళ్ళు. వాళ్ళ సంగతి ఎందుకు, ఇప్పుడు చూసుకో, నన్ను కాసుకో, నువ్వు ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం అంటున్నాడు సుగ్రీవుడు. తద్వాక్యం హరిరాజస్య సత్వధైర్య సమన్వితం శ్రుత్వా రాక్షసార్దూల కుంభకర్ణో అబ్రవీద్వచః. వాడు కోపం వచ్చింది వాడికి. వాడు కూడా తిరిగి అంటున్నాడు, ప్రజాపతేస్తు పౌత్రస్త్వం తథైవ వృక్షరజస్సుతః ఘృత పౌరుష సంపన్నస్తస్మాత్ గర్జసి వానరా. అరే సుగ్రీవా, నువ్వు అంత బ్రహ్మాండంగా గర్జించి తామీకి వస్తున్నావు. ఎందుకంటే నీకు అంత ధైర్యం, ఎందుకంటే నువ్వు ప్రజాపతి అయినటువంటి ఆయనకి పౌత్రుడివి. అంటే సుగ్రీవుడు మరి సూర్యపుత్రుడు కదా, వాళ్ళేమో ఇంద్రుడి కొడుకు, సుగ్రీవుడు సూర్యుడి కొడుకు. మరి సూర్యుడు ఎవరు? కశ్యప ప్రజాపతి కొడుకు కదా. అందుకని ప్రజాపతి యొక్క మనవడివిరా నువ్వు. ప్రజాపతేస్తు పౌత్రస్త్వం, ప్రజాపతి యొక్క మనవడివి నువ్వు. తథైవ వృక్షరజస్సుత, వృక్షరజసుడు అనేటువంటి వానర శ్రేష్ఠుడి యొక్క కొడుకువి. ధృతి పౌరుష సంపన్న, నీకు ధైర్యం పౌరుషం చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని నువ్వు గర్జిస్తున్నావురా నువ్వు అంటున్నాడు కుంభకర్ణుడు సుగ్రీవుడితో. స కుంభకర్ణస్య వచో నిశమ్య వ్యావిధ్యశైలం సహసా మమోచ తేనాజఘాన ఉరసి కుంభకర్ణం శైలేన వజ్రాసని సన్నిభేన. అప్పుడు వెంటనే పెద్ద పర్వతం యొక్క శిఖరాన్ని తీసుకొచ్చాడుగా, చేతిలో పట్టుకున్నాడు కదా, దాన్ని వేసి కుంభకర్ణుడి యొక్క ఉరసి అంటే వక్షస్థలం మీద చాలా వజ్రంలా కొట్టేటవి సుగ్రీవుడు. తత్శైలశృంగం సహసా విభిన్నం భుజాంతరే తస్య తదా విశాలే తతో విషేదు సహసా ప్లవంగమా రక్షోగణశ్చాపి ముదా వినేదు. ఈ సుగ్రీవుడు వేసినటువంటి ఆ పర్వత శిఖరం ఉందే, చాలా బలంగా వేశాడు కుంభకర్ణుడి యొక్క వక్షస్థలం మీద. వేస్తే వాడి వక్షస్థలానికి వెళ్ళి కొట్టుకుని ముక్కలై పడిపోయింది అది. దాంతో రాక్షసులందరూ జై జై అని మంచిగా ఉత్సాహంగా అరిచారు వాళ్ళు. వానరులందరూ చాలా అయ్యయ్యో, మన రాజుగారు కొట్టినటువంటి దెబ్బని వాడి తగలకుండా, పైగా తగలకపోగా వాడన్నీ విరిగి పడిపోయి అయ్యయ్యో అని వీళ్ళేమో విషాదం పొందేట వీళ్ళు వానరులు. రాక్షసులు మాత్రం చూసుకో మన 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 నాయకుడు ఎలా కొట్టాడో, అసలు అది విరిగిపోయింది, ఎలా విరిగిపోయిందని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు వాళ్ళు. సశైల శృంగాభిహతశ్చుకోప ననాద రోషాత్య వివృత్య వక్త్రం వ్యావిధ్యశూలం తడి ప్రకాశం చిక్షేప హర్యుక్షపతేర్వధాయ. దాంతో వాడు కుంభకర్ణుడు చాలా కోపం వచ్చింది.
చాలా కోపం వచ్చి గట్టిగా రోషంతో గట్టిగా నాదం చేసి చేతిలో ఉన్నటువంటి శూలాన్ని ఎలా ఉందంటే పిడుగుతో సమానంగా ఉంటుంది అది మెరుస్తూ, దాన్ని సుగ్రీవుని వధించాలి ఏమైనా సరే చెప్పి వేసేట సుగ్రీవుడి మీద. తత్ కుంభకర్ణస్య భుజ ప్రణున్నం శూలం సితం కాంచనధామయథిం క్షిప్రం సముత్పత్య నిగృహ్య దోర్భ్యాం బభంజ వేగేన సుతో అనిలస్య. ఇంతలోకే ఆ శూలం వచ్చి సుగ్రీవుడికి తగలబోతోంది. ఈ మధ్యలో హనుమంతుడు ఏం చేశాడంటే ఒక్కసారి మధ్యలో దూకి ఆ శూలాన్ని అందుకుని ఇలా పెట్టి విడిచిపారేసేట. ఆ శూలం యొక్క బరువు 8,000 బారువులు అన్నమాట. బారు అంటే సుమారుగా 10 కిలోగ్రాములు ఉంటుంది. బారు అంటే 8,000 బారువులు అంటే ఎంత అసలు. అలాంటి శూలాన్ని అది తగిలితే సుగ్రీవుడు ఎంత భయంకరంగా తగులుతుంది, గుచ్చుకుపోతుంది లోపలికి కదా పక్షస్థలం నుంచి. మెరుపులాగా వచ్చాడు హనుమంతుడు. మరి హనుమంతుడు సుగ్రీవుడికి మరి సచివుడు. మెరుపులా వచ్చి దాన్ని పట్టుకుని తన యొక్క మోకాళ్ళ మీద ఇలా పెట్టి వేసి ముక్కలు చేసి పడేసేట ఆ శూలాన్ని. బభంజ వేగేన సుతో అనిలస్య. అనిలస్య సుత అంటే అగ్ని యొక్క కుమారుడు హనుమంతుడు. కాదు వాయుపుత్రుడు. వాయుపుత్రుడైనటువంటి ఈయన ఒక్కసారి ఎగిరి దాన్ని పట్టుకుని చూర్ణం దాన్ని కాస్త ముక్కలు చేసాడు. కృతం భార సహస్రస్య శూలం కాలాయసం మహత్ బభంజ జానుమారోప్య తదా దృష్ట ప్లవంగ మహా. ఎలాగంటే ఆ శూలం యొక్క భారం ఉందే, ఆ భారం ఆ బరువు అది భార సహస్రస్య 1000 బారువులు బరువు ఉన్నటువంటి శూలాన్ని దాన్ని ఒకసారి పట్టుకుని చేత్తో మెరుపులాగా జానం ఆరోప్య తన మోకాలని మీదకి పెట్టి విరిచిపారేసేట హనుమంతుడు. అంటే అసలు ఊహాతీతమైనటువంటిది. శూలం భగ్నం హనుమత దృష్ట్వా వానరవాఘిని హృష్టాదనాద బహుజ సర్వశ్చాపి దుద్రువే. హనుమంతుడు ఎప్పుడైతే శూలాన్ని ముక్కలు చేసి పడేశాడో వానర సేనలు సింహనాదం చేశాయి. వానర సైన్యం అంతా కూడా సింహనాదం చేసింట ఆ దెబ్బకి. మామూలు విషయం ఏమిటి అసలు, ఆ వేగం ఏమిటి, ఆ శూలాన్ని విరవడం ఏమిటి, దాంతో వానరులందరికీ ధైర్యం వచ్చేసింది. మన నాయకుడు ఎలా చేశాడు చూడండి అని పెద్ద సింహనాదాలు చేసేట. బభూవాధ పరిత్రస్తో రాక్షసో విముఖోభవత్ సింహనాదం చేచక్రు ప్రహుష్ట వనగోచరా మారుతిం పూజయంచక్రు దృష్టా శూలం తథాగతం. రాక్షసులు భయపడిపోయారట. ఓరి నాయనో ఇదేంటి ఇక్కడ పరాక్రమం రా అని రాక్షసులందరూ కూడా భయపడిపోయారు. ఒక్కసారి వాళ్ళందరూ వాళ్ళ మొహాల మీద ఉదాసీనత వచ్చేసింది. వాళ్ళు ఏడుపు మొహం పెట్టారు రాక్షసులు. వానరులు అసలు ఏం చేశారంటే హనుమంతుడిని ఆయన చుట్టూ చేరి ముందు అసలు జయజయధ్వానాలు చేసి ఆయన పూజించి చాలా హడావిడి చేశారు. మరి వానరులందరూ కూడా ఉత్సాహం చేసిన వాళ్ళందరికీ. తథా భగ్నమవేక్ష్యశూలం యక్షోధిపతిర్మహాత్మా. వాడు అసలు చాలా కోపం వచ్చింది. ఏమిటి నా శూలాన్ని విరిచేస్తాడా మధ్యలో,
అని వాడికి అసలు ఎంత కోపం వచ్చిందంటే వాడికి భరించలేని కోపం వచ్చింది వాడికి. వచ్చి ఉత్పాట్య లంకామలయా సశృంగం జఘాన సుగ్రీవోపేత్యతేన. వాడేం చేశాడంటే వెంటనే ఆ లంక పక్కనే ఉన్నటువంటి ఒక పర్వతం ఉంది. వాడేం చేశాడు, ఆ పర్వతాన్ని ఇలా అందుకుని ఆ శిఖరాన్ని లాగి దాన్ని వెంటనే సుగ్రీవుడి మీకు విసిరాడు. మళ్ళీను ఎలా అయినా సరే సుగ్రీవుడిని చంపేయాలి. వాడు దేశంటే సుగ్రీవుడిని చంపేస్తే ఇక వానర సైన్యం ఇంకేమేమి చేయలేరు కదా. ఇంకా ఇప్పుడు రామలక్ష్మణుని తేలిక చంపేసి, ఇది వాడి భయం, వాడి యొక్క ప్లాన్ అంతా కూడా. అందుకని సుగ్రీవుని పడ్డాడు. ఇప్పుడు కొట్టేప్పటికి సశైల శృంగాభిహతో విసంజ్ఞ పపాత భూమౌ యుధి వానరేంద్ర తం వీక్ష్య భూమౌ నిపతిం విసజ్ఞం నేరు ప్రవృష్టా యుధి జాతుధానా. అనుకోకుండా వాడు కొట్టిన దెబ్బకి సుగ్రీవుడు విసంజ్ఞ స్పృహ తప్పి కింద పడ్డట నేల మీద. పడేప్పటికి ఇప్పుడు రాక్షసులు బ్రహ్మాండంగా సింహనాదం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మా నాయకుడు ఎలా కొట్టాడు చూడడానికి వీళ్ళు పెద్ద సింహనాదం చేస్తారు. ఇందాక వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తారు. చేస్తే సమభ్యుపేత్య అద్భుత ఘోర వీర్యం స కుంభకర్ణో యుధి వానరేంద్రం జహార సుగ్రీవం అభిప్రగృహ్య యథానిలో మేఘమివ ప్రచండ. ప్రచండమైనటువంటి వాయువు మేఘాన్ని ఎలా ఎగరేసుకెళ్ళిపోతుందో వాడు ఉన్నటువంటి ఏం చేశాడంటే స్పృహ తప్పి పడిపోయినటువంటి సుగ్రీవుడిని పైకెత్తేసుకుని వాళ్ళు లంక వైపు వెళ్ళిపోతున్నట్టు కుంభకర్ణుడు వేగంగాను. సతం మహామేఘనికా స్వరూపం ఉత్పాట్య గచ్చన్ యుధి కుంభకర్ణ రరాజమేరు ప్రతిమాన రూపో మేరుర్యథ యుచిత ఘోర శృంగ. ఎలా అయితే వాడేమో మేరుపర్వతంలో ఉన్నాడు, ఈయన మేరుపర్వతంలో ఉన్నాడు. సుగ్రీవుడు కూడా వీడిని తక్కువ వాళ్ళు ఇంకా పెద్ద పర్వత శరీరం కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని సుగ్రీవుణ్ణి వాడి యుద్ధం క్షేత్రంలోంచి వాడిని ఎత్తుకుని సుగ్రీవుణ్ణి మేఘంలాగా అలా ఎగిరిపోతున్నట్టుగా వాడి లంకలోకి తీసుకెళ్ళిపోతున్నాడు వాడు. తతస్తమాదాయ జగామ వీర సంస్తూయమానో యుధి రాక్షసేంద్ర శృణ్వన్నినాదం త్రిదివాలయానాం రాజగ్రహ విస్మితానాం. వాడు ఆ సుగ్రీవుని చేత్తో ఎత్తుకుని లంక పరిగెత్తిపోయాడు వాడు యుద్ధస్థలం నుంచి. రాక్షసులందరూ వాడిని స్తోత్రం చేస్తారు. ఇందాక హనుమంతుని స్తోత్రం చేశారు వీళ్ళు వానరులు, ఇప్పుడు రాక్షసులు వాడిని స్తోత్రం చేస్తున్నారు కుంభకర్ణుని. బ్రహ్మాండం ఇంకేముంది అని. వాడు ఎలా ఉన్నాడంటే వాడు వానరరాజు అయినటువంటి ఆయన తీసుకుని వెళ్తుంటే ఆకాశంలో చూస్తున్నటువంటి దేవతలు ఓర్విడి దుంపదగా వీడు సుగ్రీవుని ఏకంగా తీసుకెళ్ళిపోతాడు లంకలోకి అని వాడు ఆశ్చర్యపోయి చూస్తున్నట్టు. అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళందరూ కూడాను, పైగా వాళ్ళకి భయం కలిగిన దేవతలకి సుగ్రీవుని వీడు ఏం చేస్తే ఇంకేముంది అసలు అని. తతస్తమాదాయ గదా తదాజ మేనే హరీంద్రవింద్రోపమ ఇంద్రవీర్య అస్మిన్ హతే సర్వమిదం హతం స్యాత్ సరాఘవం సైన్యం అతీంద్రశత్రు. ఇది ఇంద్రశత్రు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ కుంభకర్ణుడు. ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలిగినటువంటి సుగ్రీవుడిని పట్టుకుని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఏమనంటే వీడిని మనం లోపల తీసుకెళ్ళి చంపేస్తే ఇంకా వానరులందరూ ఎందుకు పనికిరారు, రామలక్ష్మణులు అయిపోతారు. ఇదే ఉపాయం అనుకుంటున్నాడు వాడు. విద్రుతాం వాహినీం దృష్ట్వా వానరాణాం ఇతస్తతః కుంభకర్ణేన సుగ్రీవం గృహీతం చాపి వానరం హనుమాన్ చింతయామాస మతిమాన్ మారుతాత్మజః ఏవం గృహీతే సుగ్రీవే కిం కర్తవ్యం మయా భవేత్.
ఈ విధంగా అలా సుగ్రీవుని తీసుకెళ్ళిపోతుంటే వానర సైన్యం అంతా అటు ఇటు చెల్లాచెదర పడిపోతున్నారు. ఓ నాయన, మన రాజుగారిని ఎత్తుకుపోయేవాడు, మన రాజుగారిని ఎత్తుకుపోతే ఇంక మనం ఏం చేయాలి అని వీళ్ళందరూ భయపడి పారిపోతున్నారు. హనుమంతుడు చూశాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక పక్కనేమో ఆయన పట్టుకుని వాడు వెళ్ళిపోతున్నాడు లంకలోకి, ఇంకో పక్కన మన వానర సైన్యం అంతా చెల్లాచెదర అయిపోతుంది అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం? నేను ఇప్పుడు ఏం చేయాలని ఒకసారి ఆలోచించాడు. యద్ధి న్యాయం మయా కర్తుం తత్ కరిష్యామి అసంశయం భూత్వా పర్వత శంకాశో నాశయిష్యామి రాక్షసం. ఇప్పుడు ఏం చేస్తే అది బాగుంటుందో అనేటువంటి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాడు అన్నమాట ఆయన హనుమంతుడు. ఎందుకంటే చాలా క్లిష్టమైనటువంటి క్రిటికల్ ఇదన్నమాట ఇది. కొంచెం ఆలోచన చేస్తే సుగ్రీవుని వాడు చంపేయచ్చు. సుగ్రీవుడు అంటే సుగ్రీవుడు స్పృహ లేకుండా ఉన్నాడు. స్పృహలో ఉంటే వాడిని ఎవడు చంపలేడు. సుగ్రీవుడు కనుక మెళుకుగా ఉంటే వాడిని వీడు తీసుకెళ్ళడం లేడు, వాడు చంపడం లేడు. కానీ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు సుగ్రీవుడు. స్పృహ లేకుండా ఉన్నటువంటి స్థితిలో సుగ్రీవుడిని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతున్నాడు వాడు. హనుమంతుడు ఆలోచించాడు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, ఏం చేయాలని ఒకసారి ఆలోచించాడు. ఆలోచించి నేను ఇప్పుడు ఏం చేస్తే మంచిదో అది నిస్సందేహంగా చేస్తాను. నేను కూడా వాడు ఎంత ఆకారంతో ఉన్నాడో నా శరీరం నేను కూడా అంత ఆకారంతో అయిపోతా, వాడితో సమానమైనటువంటి ఆకారం పొందుతా. నేను కుంభకర్ణుడిలాగా అయిపోతా, నేను వాళ్ళలాగా అయిపోయి వాడిని ఈసారి చంపేస్తాను. వాడిని చంపేస్తే కానీ మనకు క్షేమం ఉండదు అని అనుకున్నాడు అన్నమాట. మరి ఇప్పుడు హనుమంతుడు చంపగలడా లేదా అంటే చంపగలడు ఖచ్చితంగా, దాని సందేహం ఏమీ లేదు. హనుమంతుడు కనుక నిజంగా తను కనుక అనుకుంటే కుంభకర్ణుడు ఏమిటి, కుంభకర్ణుడు రావణుడు లంకలో అటువంటి అందరినీ ఆయన ఒక్కడే చంపగలడు, సందేహమేం లేదు. అందుకని ఇప్పుడు తను ఆ సుగ్రీవుని రక్షించాలంటే ఇంకా వెంటనే వేగంగా ఏదో ఒకటి చేయాలి, అదే వాడు చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడో మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.